హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షెన్బుక్స్ కంప్యూటర్స్. సో వివో నుండి ఒక కొత్త మొబైల్ రాబోతుంది, అది వివో V30e. ఈ మొబైల్ ఈ మంత్ 9th లాంచ్ అవబోతుంది అండ్ ఫస్ట్ సేల్ కూడా ఆ రోజు జరగబోతుంది. సో ఈ మొబైల్ డెమో యూనిట్ అయితే ఈరోజు మన షాప్కి వచ్చింది. సో ఒకసారి ఈ మొబైల్ అన్బాక్స్ చేసి మొబైల్ ఎలా ఉందో ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. సో బాక్స్ అయితే ఇది వివో V30e. సో ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే మొబైల్ ఉంది, TPU కేస్ ఉంది, అండ్ తర్వాత పేపర్ వర్క్, అండ్ తర్వాత 44W ఫాస్ట్ ఛార్జర్ ఉంది, అండ్ ఒక టైప్ C ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు, అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ టూల్. సో ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే. కొద్దిసేపు ఇవన్నీ పక్కన పెట్టేసి, సో మొబైల్ అయితే ఇది మొబైల్ చాలా బాగుంది, లుక్స్ వైజ్ చాలా బాగుంది. సో ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఇది 3D కర్వ్ డిస్ప్లేతో వచ్చింది, అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే మనకి ఇది ఆల్మోస్ట్ గ్లాసీ అండ్ మ్యాటీ కాంబినేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ టైం మనకి V సిరీస్లో కెమెరా మాడ్యూల్, రౌండ్ కెమెరా మాడ్యూల్ ఇచ్చారు. జనరల్గా వీళ్ళు స్క్వేర్గా రెక్టాంగిల్ కెమెరా మాడ్యూల్స్ కానీ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ టైం మనకి V సిరీస్లో ఒక రౌండ్ కెమెరా మాడ్యూల్తో వచ్చింది. సో వీళ్ళు డిజైన్ని జిమ్ కట్ డిజైన్ అంటున్నారు, ఈ కెమెరా మాడ్యూల్ డిజైన్ని. సో ఇది మొబైల్ డిజైన్ గురించి. మొబైల్ డిజైన్ చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు, అండ్ స్మార్ట్ ఓవరాల్ లైట్ ఇచ్చారు. ఫ్రంట్ 3D కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చింది. అండ్ మరి బాటమ్ చూసుకుంటే మనకి లౌడ్ స్పీకర్ ఉంది, టైప్ C ఛార్జింగ్ పోర్ట్ ఉంది, మైక్రోఫోన్ ఉంది, సిమ్ ట్రే ఉంది, అండ్ టాప్లో చూసుకుంటే ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ రైట్ సైడ్లో మనకి వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు. సో మొబైల్ డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఆల్మోస్ట్ మనకి ఈ బ్యాక్ సైడ్ గ్లాస్ డిజైన్ అంతా కూడా మీకు వివో V29e లాగానే ఉంది. కెమెరా మాడ్యూల్ కాకుండా మ్యాటీ అండ్ గ్లాసీ మిక్సింగ్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ కెమెరా మాడ్యూల్ మాత్రం ఈసారి యూనిక్గా ఉంది. అండ్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ సైడ్ 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz AMOLED డిస్ప్లే. ఇది మీకు వెట్ టచ్ అలగారంతో పనిచేస్తుంది. అంటే మీరు వెట్ హ్యాండ్స్తో ఫోన్ ముట్టుకున్నా సరే ఫోన్ టచ్ ఫంక్షన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు టచ్ చాలా స్మూత్గా ఆపరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ రన్ అవుతుంది. అండ్ వచ్చి 2 వేరియంట్స్లో వస్తుంది, 8GB RAM with 128GB ఇంటర్నల్ మెమరీ అండ్ 8GB RAM with 256GB ఇంటర్నల్ మెమరీ. హైబ్రిడ్ సిమ్ ట్రే ఇచ్చారు. అండ్ ఇది వచ్చి మనకి LP DDR4 ర్యామ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మన కెమెరా సెగ్మెంట్కి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇది మెయిన్ కెమెరా వచ్చే 50MP సోనీ కెమెరా IMX882 కెమెరా. సో ఇది మంచి కెమెరా. ఇది మనకి ఈ కెమెరా ఉపయోగించి అప్ టు పిక్స్ వరకు పోర్ట్రేట్ పిక్చర్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కెమెరాకి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సో మనకి ట్రూ కలర్స్లో ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ మంచి వీడియోస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకోటి రెండు కెమెరా వచ్చేటప్పటికి ఇది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. సో మీరు వైడ్ యాంగిల్ కూడా మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే స్మార్ట్ ఓవరాల్ లైట్ ఇచ్చారు. సో ఇదేంటంటే మన ఫోటోస్ తీసే ఎన్విరాన్మెంట్ బట్టి ఆటోమేటిక్గా కలర్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. సో మనం తీసే ఎన్విరాన్మెంట్ బట్టి అవసరమైతే కలర్ టెంపరేచర్ కొద్దిగా డార్క్గా కొద్దిగా రెడ్ షేడ్లో చూపిస్తుంది, లేదంటే ఎన్విరాన్మెంట్ బట్టి కాల్ వైట్ షేడ్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది, మనం మాన్యువల్గా సెటప్ చేయక్కర్లేదు. సో ఇది బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి. అండ్ బ్యాక్ సైడ్ ఈ కెమెరా సెటప్ ఉపయోగించి మన 4K వరకు అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మన ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ మీ ఫ్రంట్ కెమెరా ఉపయోగించి కూడా అప్ టు 4K వరకు అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది కెమెరాస్ గురించి. ఈ ఫోన్ వచ్చేటికి 5500 mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ వైజ్ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ పేటెంట్ టెక్నాలజీ అయిన ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది ఇది. సో ఇది కూడా మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి 2 కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంది, వెల్వెట్ బ్లూ అండ్ రెడ్ కలర్. సో మనకైతే ఏమో బ్లూ కలర్ పంపించారు. బాగుంది, మొబైల్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా నార్మల్గా వీళ్ళ కెమెరాస్ గురించి చెప్పక్కడ కెమెరాస్ గురించి చూసుకుంటే వీళ్ళ కంపెనీకి సంబంధించి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఆల్రెడీ దీంట్లో ఉంటాయి. సో ఇది వివో V30e గురించి. మొబైల్ అయితే డిజైన్ వైజ్ చాలా బాగుంది, స్పెసిఫికేషన్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చి దీని ప్రైసింగ్ విషయానికి వస్తే ఇది 8GB RAM 128GB 27,999 ప్రైసింగ్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ 8GB RAM 256GB 29,999 ప్రైసింగ్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ మొబైల్ డెమో యూనిట్ ఈ రోజు నుంచి మన షాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైనా ఈ మొబైల్ చెక్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి మన స్టోర్ విజిట్ చేసి మొబైల్ డైరెక్ట్గా మీరు లైవ్ డెమోని చెక్ చేయొచ్చు. అండ్ 9th of May నుంచి మన స్టాక్స్ అయితే మన స్టోర్లో రెడీగా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ వివో నుంచి లేటెస్ట్ వచ్చిన వివో V30e గురించి. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.